హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి లేవి కాండం చదువుదామండి. లేవి కాండము 11వ అధ్యాయము 44, 45 చదువుకుందాం. లేవి కాండం అండి 11వ అధ్యాయము 44, 45 చదువుకుందాం. నేను మీ దేవుని యెహోవాని, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండవాలని మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా? నూతన సంవత్సరం మనం ప్రవేశించాం కనుక నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండమని చెప్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో. హల్లెలూయా. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా. 40 చదువుతాం. నేను మీకు దేవుడిని ఉండటకు నేను ఐగుప్తు దేశంలో నుండి, నేను ఎవరండి? ఐగుప్తు అనే ఈ లోకం నుంచి, ఐగుప్తు అనే ఈ లోకం నుంచి దేవుడు ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ఇక్కడ ఎంతసేపు ఆటల పాటలు మనం చూసాము కదండి. ఈ సంతోషమైన ఈ శ్రీ సియోనుకి తీసుకొని వచ్చిన దేవుడు ఐగుప్తులోంచి విడిపించి మనం సంతోషంగా ఉండడానికి ఈ సియోనులోకి తీసుకొని వచ్చాడు. కనుక నేను మీ దేవుడైన యెహోవాని, యెహోవా అనగా ఉన్నవాడు అని అర్థం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆయన ఉండే దేవుడు, ఆయన లేని దేవుడు కాదు, ఉండే దేవుడు కనుక ఆయన పేరు యెహోవా. చదువునైనా నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా కావాలను. ఇది చదువు నాయన, అంతే నాయన. నేను మీ దేవుడను, నేను పరిశుద్ధులను, మీరును పరిశుద్ధంగా దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఆది కాండం అండి, ఆది కాండము 39:3 చదువుకుందాం. ఆది కాండం అండి 39వ అధ్యాయము 3వ వచనం. యెహోవా చూచినప్పుడు ఎవరు తోడే ఉన్నాడంట? మనకి తోడే ఉన్నాడు. మనకి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి తోడే ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏమ్మా హల్లెలూయానా వెలవయ్యానా? ఏదో వెలవయ్యానా పిలుస్తాను. హల్లెలూయా. నూతన సంవత్సరంలో మనము యెహోవా మనకు తోడే ఉండును గాక. ఆమేన్. లేవి కాండం అండి 26, 3, 4, 5 చదువుకుందాం. లేవి కాండం అండి 26వ అధ్యాయము 3, 4, 5 వచనములు మనం చదువుకుందాం. మీరు నడుచుకొని నా ఆజ్ఞని ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన మీ వర్షకాలంలో నీకు వర్షాన్ని ఇస్తాను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములో చెట్లు ఫలించును, నీ ద్రాక్ష పండును కాలం వరకు నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో మీరు ఎట్లా ఉన్నారా? తృప్తిగా భోంచేసి దేశములో నిర్భయముగా నిర్భయంగా నివసిస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజు మీకు. హల్లెలూయా హల్లెలూయా. మీరు నిబ్బరంగా తృప్తిగా తిని నిబ్బరంగా జీవిస్తారు. నిబ్బరం అంటే భయమేమి లేదు, భయమో లేదు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మీరు తృప్తిగా భోంచేస్తారంటే మనము కూడా దేవునికి, మనం ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఉంటేనే మనకు ఆశీర్వాదము, లేకుంటే లేదు.
హల్లెలూయా. 5 చదువు నేను. 11. నా మందిరమును మీ మధ్య ఉంచుదను, మీ యందు అసహ్యపడదు. ఈ మందిరము మన మధ్యలో ఉంచున్నాడు కదా. కాబట్టి ఈ వయస్కాలలో మన మధ్య నిల్చున్నాడు కాబట్టి మనం అందరం కలిసి వచ్చి ఇక్కడ ఆరాధిస్తున్నాం. అవునా కదా? లేకుంటే ఎక్కడికో చిత్తూరుకి వెళ్ళేవాళ్ళం. ఒకప్పుడు మేము విలేజ్ నుంచి చిత్తూరుకి వచ్చేవాళ్ళం. ఏమండి, చాలా దూర ప్రయాణం, 25 కిలోమీటర్లు బస్సులో వచ్చి దిగి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి మన చిత్తూరులో చర్చిలో కూర్చొని తెల్లవారుతో 5 వరకు ఉండేసి మళ్ళీ తెల్లవారుతో మళ్ళా ఆరాధన 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9 గంటలకు స్టార్ట్ చేసినాక మళ్ళీ మేము 1 గంటకి ఇంటికి వెళ్ళాము ఫోన్ చేసుకొని. హల్లెలూయా. అలా శ్రమ పడ్డాం. కానీ మన మధ్యలోనే ఇంటి చుట్టుపక్కలే ఉంటున్నది. అవునండి, మన ఇండ్ల మధ్యలోనే చర్చి ఉంది. హల్లెలూయా. అదే దేవుడు చెప్పినాడు, మీ మధ్య నేను మందిరాన్ని ఉంచుతాను. చదువు నేనా. నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడుస్తాను. ఎవరికి దేవుడు అంట? మనకి దేవుడే ఉంటాడు, ప్రజలే ఉందరు అని సర్వశక్తి గల దేవుడు చెబుతుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిరా మనకు వాగ్దానం. అయినా మన దేవుడే ఉంటున్నాడు, మనం ప్రజలే ఉంటాం. అందుకనే మనం సంతోషంగా ఇంతసేపు ఉత్సాహంగా ఉంటున్నాము. హల్లెలూయా. 13 చదువు నేనా. మీరు ఐగుప్తులకి దాసులు కాకుండా మిమ్మల్ని నేను రప్పిస్తాను. కాబట్టి మీరు జాగ్రత్త. ఎట్లా మీరు మళ్ళా మీరు ఐగుప్తులకి వెళ్ళకూడదు. మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా పిలుచుకోవచ్చాను కదా. మీరు జాగ్రత్తగా ఉండమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ మీరు ఐగుప్తులో కీరకాయల నుంచి మళ్ళా మీరు వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఐగుప్తులో ఉంటే మనము సినిమాలు చూసుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, ఏదో ఒకటి సంవత్సరంలో వేస్తూ ఉంటారు కదా, అవి చూసుకుంటా ఉండొచ్చు అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు. జాగ్రత్త. వాళ్ళు బాగున్నారంటే వాళ్ళ వైపు చూడకూడదు, దేవుని వైపు చూస్తున్నాడు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం అండి, 36 అధ్యాయము 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథం అండి 36 అధ్యాయము 10, 11, 12 చదువుకుందాం. నీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలునందరినీ విస్తరింపచేస్తాను. ఆ పట్టణములకి నివాసులు వస్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. నీ మీద మనుషులని పశువులని విస్తరింపచేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే ఈ నూతన సంవత్సరంలో విస్తరింపజేస్తాడు. పాడైపోయిన పట్టణాలు, పాడైపోయిన గుడారాలు, పాడైపోయిన మన ఇండ్లు దేవుడు ఏం చేస్తాడంట? బాగు చేసి విస్తరింపజేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన మాట శ్రద్ధగా మనం వింటే ఆయన మనతో కూడా ఉంటాడంట, మనకు దేవుడే ఉంటాడంట, మనము ఆయన ప్రజలే ఉంటామంట. మళ్ళీ ఏమంటున్నాడు ఆయన? విస్తరింప చేస్తాడంట. పునాదులు పడిపోయిన పునాదులు మళ్ళా కట్టించి ఆయన మనల్ని అభివృద్ధి చేస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండం అండి, నిర్గమకాండము 34 అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. ప్రభువా నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు నా మధ్యన ఉండి మాతో కూడా రావాలను. వీరు లోబడిన ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా అని చూసినావండి. లోబడినోళ్ళని జనులు, మనం లోబడిన ప్రజలే కదండి. కొంతసేపు దేవునితో సత్సంబంధం కలిగి ఉంటామా, కొంతసేపు
లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడు. నేను చెప్పడు, మీరే చెప్పాలి. హల్లెలూయా. లోబడిన ప్రజలు దేవుడు ఏం చేస్తాడు? మంచిగా ప్రేమిస్తున్నాము. ప్రసంగి రాసిన పత్రిక చదువుతాం, దాన్ని చదివేసి మనం ఇక్కడికి వద్దాం. ప్రసంగి అండి 5:1 చదువుకుందాం. ప్రసంగి అండి 5:1-2 చదువుకుందాం. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ప్రవర్తన ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఎలా ఉండాలా? శ్రద్ధగా కూర్చొని దేవుడి మాటలు వినాలి. పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటా ఉంటే దేవుడు చూస్తున్నాడు. నీ కళ్ళు ఇచ్చి నాకు కళ్ళు లేకున్నదా అని అడుగుతాడు దేవుడు. జాగ్రత్తగా ఉండాలి కదా. మనం ఇష్టంగా ఉంటే ఎట్లా కటాక్షం వస్తుంది మన మీదకి? ఎట్లా వస్తుందండి కటాక్షము? ఎట్లా ఆశీర్వాదం వస్తుందండి? రాదు కదా. నేను వారి మధ్యలో సంచరిస్తాను, వారి దేవుడినే ఉందను, వారు నా ప్రజలే ఉందని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంట. 2 చదువునైనా 5:2. త్వరపడనీయద్దు. ఇష్టంగా మాట్లాడతారు పాస్టర్ మీద, లేకుంటే ఇంకొకరి మీద మా ఇష్టంగా మాట్లాడకూడదు. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నప్పుడే ఆశీర్వాదం మన మీదకి వస్తుంది, లేకుంటే రాదు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం అండి 6:9-10 చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం అండి 6:9 అండి. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము మీరు నిత్యము నిలుచుందురు గాని ఎట్లమ్మా విందులే గాని గ్రహించలే. చెప్తానే ఉంటే ఎంతసేపు అయినా పాస్టర్ చెప్తానే ఉంటే వినరు. చెప్పి ఆయన చెప్పుకుంటాను, ఆయన పని పడలేదు, ఆయన చెప్పుకొని పోతాడు. వినరు. దేవుడు చెప్తున్నప్పుడు వినరు, పాస్టర్ చెప్పినట్టు వినరు. వినని ప్రజలు, లోబడిన ప్రజలు అంట. అందుకనే మోషే చెప్తున్నాడు, వాళ్ళు లోబడిన ప్రజలయ్యా, వాళ్ళు నేను మాట్లాడానంటే మోషే అంటాడు దేవుడు, నడిపించు. ఎంత దీనస్థితికి అనుకున్నాడు దేవుడు. దేవుడు అనుకుంటే క్షణంలో మాడి బస్ అయిపోతారు వాళ్ళంతా. ఆయన వెలుగు సూర్యుని కంటే వేరెట్లు వెలుగు. ఆయన దిగి వచ్చినాడంటే అందరూ మాడి బస్ అయిపోతారు. ఎందుకని మోషే అడ్డం పెట్టుకున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు మంచి వాళ్ళగా ఉండాలి. నేను రక్తం ఇచ్చి కొన్నాను మిమ్మల్ని ఐగుప్తులోంచి పిలుచుకొని వచ్చాను, మిమ్మల్ని నడిపిస్తుంటున్నాను దేవుడు సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం వచ్చి దేవుని ప్రజలపై ఉండి ఆయన మాటలు వినకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఎలా అండి? మన పద్ధతి మార్చుకుంటేనే దేవుడు ఆశీర్వాదిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి 10 చదువునైనా యెషయా 6:6 కనులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందక నా వలన స్వస్థత పొందుకున్నట్లు ఈ జనులు హృదయం కొవ్వువేనుదంట. అందుకు దేవుడు ఆశీర్వాదం రావా? ఎందుకు గుడిసెలో ఉండేవాడు గుడిసెలో ఎందుకున్నాడు? ఎందుకు అలానే ఉన్నాడు? ఒక సంవత్సరానికి మారాలి కదా. ఒక సంవత్సరంలో ఒకటి ఉదాహరణ చెప్తాను, ఇది కొన్నారు, 2వ సంవత్సరంలో ఇంకోటి కొనాలి కదా. ఎందుకు ఇదే దీంట్లోనే ఉన్నావు? దేవుడు ఏదైతే దేవుడు ఆస్వాదించలేదంటాడు. ఎట్లా ఆస్వాదిస్తాడు? దేవుడి మాట వినాలి కదా. దేవుడు సెలవిస్తుంటున్నాడు కదా, మీరు నా ప్రజలే ఉంటారు, మీరు నా మాటలు వింటే కదా. వినకుండా గ్రహించకుండా ఉన్నారు, విన్నట్టుగా నటిస్తుంటున్నారు, నాకంతా నువ్వు చెప్పొద్దు, నాకంతా తెలుసు. దేవుడితోనే చెప్తారమ్మా. దేవుడే నాకంతా నాకు తెలుసు అయ్యా. నేను చెప్పినట్టు నువ్వేనావా? దేవుడికే వేస్తాను. ఏమని నేను చెప్పిందే జరగలేదని చెప్తే దేవుడి మీద అడుగుతారు కొంతమంది. జరగలేదండి,
నీకు ఎంత కావాలో అంతే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్ని ఎరిగినవాడు, ఆంతర్యంలో ఎరిగినవాడు. హల్లెలూయా. అందరి విషయాలు తెలుసు అందరికీ. అందరూ ఎలాంటి వాళ్ళు అనేది దేవుడు ఎరిగి ఉంటున్నాడు. హృదయము నీ హృదయం ఎలాంటిదో ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం అండి 37:1 చదువుతాం. 37:1 అండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన యెహోవా హస్తము నాకు తోడై మన మీదకి రావాలా, నా మీదకి వచ్చెను. నా మీదకి వచ్చింది. మన మీదకి హస్తం రావాలంటే ఏం చేయాలి? మనము నిత్యము ప్రార్థనలో ఉండాలా. నేను అల్లరి కట్టకాను అంటాడు దేవుడు. నేను అల్లరికి, బైబిల్ ఉందా మాట? లేదా? ఉండాలి, చదవలేదు మీరు. నేను మన హస్తం మన మీద రావాలంటే ఏం చేయాలా? నిత్యము ప్రార్థనలో ఉండాలి. దేవుని మాటలో వింటూ ఉండాలి, దేవుని మాటలో వినాలి. హల్లెలూయా. సామెతలు అండి 2:1 చదువుకున్నాం. సామెతలు 2:1 నా కుమారుడా ఎవరు మాట్లాడాలని ఉంటాడో పక్కింటోళ్ళ మాట. ఎవరి మాట అంట? ఎదురింటోళ్ళ మాట. దేవుని మాట వినాలి, ఆలకించుము, అంగీకరించి నా ఆజ్ఞల్ని కొంచెం ఫస్ట్ చదువు. నేను కొంచెం ముందు వెళ్దాం. అమ్మమ్మ నా కుమారుడా నిదానంగా వెళ్దాం. నా మాటలో అంగీకరించు, నా మాటలో నా ఆజ్ఞలను ఉంచుకోవాలంట. ఇందాక మనం చదివినప్పుడు ఏమన్నా వాళ్ళ హృదయమో కొవ్వై ఉన్నదంట. వాళ్ళ హృదయమో వింటారు విడిచిపెడేస్తారు. వింటారో చూసుకుందాం. ఇష్టంగా మాట్లాడేది, ఇష్టంగా ప్రవర్తించేది. ఏమండి ఏడేమంటున్నాడు? నా కుమారుడా నా ఆజ్ఞలను అంగీకరించి నిదానంగా చదివితే మనకు అర్థమవుతుంది. ఏదో నవలు చదివినట్టు, ఏదో బుక్కులు చదివినట్టు చదివితే ఏదో చదువుకుంటా అంటారు, అంతా నాకు తెలుసు అనుకుంటా ఉంటారు. నిదానంగా ఒక ఖర్చులు చదువుకుంటా వెళ్తే మన హృదయంలోకి వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడా నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలని నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకునే ఎడలా జ్ఞానమునకి చెవి ఎక్కి ఎట్లా మనం ఆరాధించాలి దేవుణ్ణి? ఎవరినైతే వాళ్ళు చూడకూడదు ఆరాధనలో. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలా, హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడాలి. ప్రభువా ఈ నూతన సంవత్సరంతో మాట్లాడు ప్రభువా, నేను నీ బిడ్డను ప్రభువా అని నూతనంగా దేవుణ్ణి అడగాల. మనుషులు చూడకూడదు. మనుషులు రకరకాలుగా ఉంటారు, మనుషుల స్వభావాలు రకరకాలుగా ఉంటాయి. నీవు ఒక విధంగా ఉంటావు, అవి ఒక విధంగా ఉంటుంది, అవి ఒక విధంగా ఉంటుంది. రకరకాలుగా ఉంటారు. అందరూ ఒకటి కాదు, అందరూ ఒకేలాగా ఉండరు. కానీ దేవుడు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన హృదయంతో దేవుణ్ణి అడగాల. హల్లెలూయా, హల్లెలూయా. హృదయంతో దేవుణ్ణి అడగాల. పశ్చాత్తాపడాలి. ప్రభువా ఈ నూతన సంవత్సరం నేను నూతనంగా జన్మించాలి, నూతనంగా మారాలి, నూతన స్వభావం ధరించుకొని నేను నీ బిడ్డగా జీవిస్తానని సాక్షిగా జీవించాలి. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం అండి 36:23 చదువుకుందాం. 36:23 చదువుకుందాం. మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. ఒక్క నిమిషం. ఏమన్నాడా? అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. ఏమంట? అన్యజనుల దగ్గర ఇష్టంగా ఏమో మాట్లాడి చెప్తాం. రండి. నువ్వు యేసయ్య నమ్ముకున్నావా అని అడుగుతారు ఎవరు? నా ఫ్రెండ్ అనుకో, యేసయ్యా నాకే మేము ఇప్పుడు తప్పుకున్నావు యేసయ్య. వాళ్ళు అడుగుతారు ఏమని? యేసయ్య నమ్ముకున్నావా మీరు క్రిస్టియన్సా అని అడుగుతారు. వీళ్ళేమంటారు? లేదు సార్ మేము ఇప్పుడే వచ్చినాం సార్ యేసయ్య. ఇది మతం కాదు కదా, మార్గం కదా. సిగ్గు దేవుని చెప్పేదానికి కూడా సిగ్గు. అందుకని ఆ మాట రాయబడి ఉంది.
మీకంటే ముందు రాయబడింది. ఏమడింది? అన్యజనుల మధ్య మీరు దూషించిన ఘనమైన నామముని నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువునగు యెహోవానని వారు తెలుసుకుంటారు. ఇదే యెహోవా వాక్కు. నువ్వేం చెప్తావు? అందుకని పేతురుడు అంటాడు, పేతుర్ని అక్కడ అందరూ అడుగుతారు, నువ్వు వచ్చి బోధకుడు తిరిగినావు కదంట. ఎవరు బోధకుడా? నాకు తెలుసు. యేసయ్య దగ్గర తిరిగినాడు కదా, యేసయ్య దగ్గర మాట్లాడినాడు కదా, యేసయ్యతో కూడా సంచెత్తుకు తిరిగినాడు కదా, ఎలా మర్చిపోయినాడు? సిగ్గు. దేవుని మాట చెప్పాడు, యేసయ్య నమ్ముకున్నాడు, సిగ్గేదానికి భయం. ఎంత హీనస్థితికి వెళ్ళాడు కదా. మనం కూడా ఆ విధంగా ఉండాలి. జాగ్రత్త. మనం ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుడి పిల్లలము. హల్లెలూయా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మనం దేవుడి పిల్లలము కాబట్టి ధైర్యంగా మనం ఒప్పుకోవాలి. అందుకనే అక్కడ వచ్చి 3 సార్లు నువ్వు అబద్ధం ఆడుతావని చెప్తే నిజంగా అబద్ధం ఆడాడు కనుక పేతురు చాలా దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు మంచి పేరు తీసుకొని ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలండి 4, 2, 3 చదువుతున్నాం. కీర్తనలండి 4 అధ్యాయము 2, 3 చదువుకుందాం. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేనే యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఎంతకాలము వ్యర్థమైన దాటిని ఆరాధిస్తాము? ఎంతకాలము ఇదంటే నాకు ఇష్టం, దేవుని పక్కన పెడేసి ఇది నాకు ఇష్టం, అబద్ధమైంది, దేవుడికి ఇష్టం ఉండదు, ఇది నాకు ఇష్టం, దేవుడిని పక్కన పెడేయాలి. జీవం గల దేవుడిని పక్కన పెడేసి ఈ చెక్క నాకు ఇష్టం అంటే ఎట్లా? సెల్ ఫోన్ అంటే ఇష్టం కొంతమందికి రకరకాలుగా ఉంటుంది ఇష్టాలు. దేవుని పక్కన పడేసి వ్యర్థమైన దాటిని వెతుకుచున్నారు. దేవుడు ఎంత దుఃఖపడతాడు కదా. ఎట్లా ఆశీర్వాదం వస్తుంది? ఎలా వస్తుంది ఆశీర్వాదం? దేవుని పక్కన పడేసి మనం ఇష్టం వచ్చిన వాళ్ళని ఆరాధించుకుంటా, ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమించుకుంటా అంటే ఎలా? దేవుడు సెలవిస్తున్నాడు, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించినడలా, నా మాట వినినడలా, నా కుమారుడా నా మాటలు ఆలకించినడలా ఏమంట? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఎక్కడుంది ఆ మాట? ఇందాక చదివిన 2లో, సామెతలు 2లో చదివాం కదా అమ్మా. 2:1 చదివాం కదా సామెతలు, మర్చిపోయినారు కదా. అందుకే నిదానంగా చదివితే మనకు గుర్తుంటుంది. 2:3 చదివినాం సామెతలు కదా. 1, 2, 3. నా కుమారుడా, నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన యెడల, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన యెడల, తెలివికై మొరపెట్టిన యెడల, వివేచనకై మనవి చేసిన యెడల, వెండికి వెతికినట్లు దేవుని వెతకాలంట. వెండిని వెతికినట్లు దేవుని వెతకాలి. ఎలా వెతుకుతావు? దారిపోయేసాం, ఇంట్లో బంగారు దారిపోసాం, ఏం చేస్తాం మనమా? ఏమ్మా పరిగెత్తుకొని ఇల్లంతా ఉడుస్తూనే ఉంటామా? ఆ విధంగా మనం వెతుకుతున్నామా? ఈ నూతన సంవత్సరం మనం వెతకాలా లేదా? ఎందుకని? వాగ్దానం మన ముందర ఉన్నాయా లేదండి? మాకు ఈ సంవత్సరము మంచి వాగ్దానం ఈ ప్రభువా అది నెరవేర్చాలి. ఊరికి గుర్తిగా తీసుకొని పోకుండా ఊరికి ఒక పేపర్ ఎత్తుకొని పెట్టుకొని ఏం లాభం? దేవుడు వాగ్దానం ఇస్తే వాగ్దానము నెరవేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరంలో వాగ్దానం నెరవేర్చాలంటే ఆయన మాట ఎంత శ్రద్ధగా వినాలి కదా, వెతకాలి. వెండిని వెతికినట్లు ఆయన వెతకాలి కదా. మనం వచ్చి పాటలు పాడుకొని డాన్స్ చేసి వెళ్ళిపుడిస్తే ఎలా? దేవుని వెతకాలి కదా. భయం లేదా మీకు?
సాతాను గర్జించు సింహాలే ఎవరిని మిగతా వెతుకుతూ తిరుగుచుంటున్నాడు. ఎక్కడుందన్నమాట? 2 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎత్తు. 2 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఉంటుంది అన్నమాట. చదువు. ఎనిమిదవ వచనం 2 పేతురు రాసిన మొదటి పేతురు రాసిన పత్రిక ఉంటుంది. సారీ, మొదటి పేతురు రాసిన పత్రిక అండి 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎవరి విరోధంట? మనం జుట్టు పెట్టుకొని కొట్టుకున్నాం మనమా సాతాన్నా? మనకు విరోధం రాశాడా? ఏదో కొట్టుకున్నారమ్మా మీరు? సాతానుకు ఒక జగడాలు ఆడుకున్నారు మీరు? లేదు కదా. మరి ఎందుకు రాసి పెట్టారా? మీకు జీవకిరీటం పొందుకుంటారు మీరు, అందుకని మీకు జీవకిరీటం రాకూడదని సాతానుకు మనకు విరోధంగా పనిచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గర్జించు సింహాలే చదువునైనా వెతుకుతూ తిరుగుచున్నాడు. మన సహోదరులంతా మనకు శ్రమలు వచ్చినట్టుగా వాళ్ళకు కూడా వస్తాయి. ఎన్ని శ్రమలు వచ్చి ఉంటాయి? మొదటి యుగంలో పేతురు వాళ్ళంతా అవమానం పడ్డారు. మనమైతే సుఖంగా ఇక్కడ కూర్చొని వేసి ఫ్యాన్ కింద కూర్చొని చల్లగా ఉంటున్నాం కదా. కానీ మొదటి వాళ్ళు వచ్చినప్పుడు ఎవరండి? పేతురు కానీ తర్వాత వచ్చి యోహాను కానీ వీళ్ళంతా ఎలా అంటే శ్రమ పడ్డారు. వాళ్ళంతా రాళ్ళతో కొట్టి చంపబడ్డారు. స్టెఫెన్ అయితే రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు. మనమైతే సుఖంగా సంతోషంగా ఉంటున్నాం. యేసయ్య నమ్ముకున్న దాన్ని కొట్టారు. మనమైతే సంతోషించి గంతులు వేస్తూ కేకులు కట్ చేసుకొని సంతోషంగా ఉన్నాం కదా. కానీ అలా లేదు. అప్పుడు అలా రాబోతున్నాము. జాగ్రత్త సహోదరి సహోదరుడా, మెలకువగలిగి, ఇందాక అన్న చెప్పాడు వాక్యంలో, మెలకువగలిగి ప్రార్థన చేయి, మెలకువగలిగి ప్రార్థన చేయి, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. మీ విరోధన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామని ఎదురుతూ తిరుగుచున్నాడు. జాగ్రత్త, 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 జాగ్రత్త అని సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలండి 3:6 చదువుకుందాం. సామెతలండి 3వ అధ్యాయం 6వ వచనం. మీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకి ఒప్పుకొనము, అప్పుడు ఆయన త్రోవలను సరళం చేయను. ఏమంట? మీ ప్రవర్తన అంతా యేసయ్యగా ఉండాలా. కొంచెంసేపు ఉండయ్యా, కొంచెంసేపు సీరియల్ చూసి వస్తానని చెప్పేసి యేసయ్య పక్కన పడేసి సీరియల్ చూసుకుంటా అంటే కొంచెంసేపు ఉండదయ్యా, ఉండము, కొంచెంసేపు ఉండు, మా భర్తతో జగడ వేస్తా, మా భార్యతో జగడ వాడేస్తానని చెప్పేసి పోతే కొంచెంసేపు ఉండు, నేను సినిమా చూసి వస్తానని చెప్పేసి పోతే మీ ప్రవర్తన అంతా దేవుని మీద ఉండాలా. లోకం దేవుడే ఉండాలా. దేవుని మీద భక్తి కలిగి ఉండాలా. మోకాలు వేసి ప్రార్థన చేసుకోవాలా. ఎక్కడైనా మీటింగ్లు అయితే ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నన్ను క్షేమంగా చేర్చు ప్రభా అని అడగాల. క్షేమంగా దేవుడు చేరుస్తాడు. అంతేగాని కొంచెంసేపు ఉండేయ్యా, మా వాళ్ళు వచ్చిన మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి దేవుడు పక్కన దోసేసి నీ సొంత విషయాలు చూసుకుంటా అంటే ఎలా? ప్రార్థన చేసి ప్రతి దానికి ప్రభువా నీవు ఇచ్చినావు, దేవునికి స్తోత్రం, ఇది ఇచ్చావు, దేవునికి స్తోత్రం, బైబిల్ ఇచ్చినావు, దేవునికి స్తోత్రం. ప్రతి దాంట్లో దేవుడు ముందుగా పెట్టుకోవాలి. అందుకని ఆ మాట రాయబడి ఉంది. నేను రాయలేదు ఆ మాట. ఎవరు రాశారండి? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ దగ్గర రాపిచ్చాడు. చదువునైనా నీ ప్రవర్తన అంతా ఎవరికి అధికారం ఇవ్వాలా? దేవునికి అధికారం ఇవ్వాలా, మన సొంత వాళ్ళకి కాదు. మా వాడు పెద్ద ముందు ఉండాలా, మా వాళ్ళు వెనకాల ఉండాలా కాదు. ఎవరికి ఉండాలా? దేవునికి ప్రతిఫలము ఆయనే మనల్ని ఈ సంవత్సరం అంతా కాపాడాలి. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని రక్షించాలని. అందుకనే ప్రార్థన చేయాలి. మొదటగా మనం ప్రార్థన చేయాలి. మనం పనికిరాని విషయాలు పక్కన పెడేసి ప్రార్థనలో ఉండాలి. వెలుగు కలిగి
మనం దేవుడు మాట్లాడాలి మనతో. ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశించాలి, నూతన స్వభావం ధరించుకోవాలి, రాతి గుణం తీసివేసి మాంసపుడు ఇస్తానని దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు కదా. మనం ఎంత మెలకువ కలిగి ఉండాలి కదా. ఇప్పుడు 5 గంటల వరకు మీరు వాక్యం చెప్పని చెప్పారు, కానీ ఎంతవరకు గ్రహిస్తున్నారు? దేవుని మాట ఎంతవరకు గ్రహిస్తున్నారు? ఏదో ఉత్తిగా వచ్చి ఏదో సంవత్సరం అయిపోయింది వెళ్ళిపోతే ఎలా? కాదు కదా. మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ ప్రవర్తన అంతా దేవునికి ఇవ్వాలి. ప్రార్థన చేసి వెళ్ళాలి, ప్రార్థన చేసి అన్ని పనులు చేయాలి, ప్రార్థన చేసి అన్ని విషయాల్లో మనం మోవాలి. మన ఇంటి విషయం కానీ, పనుల్లో కానీ, ఏ విషయంలో కూడా దేవుని ముందు పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడు నీ ప్రవర్తన అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ సంవత్సరం అంతా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మాట జ్ఞాపకం చేసుకో. 8 చదువు నేను. అప్పుడు ఏమంటుందంట? నీ దేహానికి ఎప్పుడు ఆయన ముందు పెట్టుకొని పోయినప్పుడు. లేకుంటే నాకు షుగర్ అండి, నాకు బీపీ అండి, ఎందుకు వస్తుందండి? దేవుడు చూసుకుంటాడని చెప్పినప్పుడు దేవుడిని ముందు పెట్టుకొని పోకుండా నువ్వు ముందు పోతావేమి? ఎంతసేపు నువ్వెందుకు ముందు పోతావు? దేవుడిని ముందు పెట్టుకొని వెళ్ళాలి. ప్రభువా సరళం చేయి, దారి సరళం చేయి అని చెప్తే ఆయన పంపించావా? నేను నాదంటే నేను పోతే ఎలా? జాగ్రత్త సహోదరి సహోదరుడా, మనం బుద్ధి కలిగి ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాలి. మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ప్రభువా మేము మంచి పిల్లలుగా ఉండాలి ప్రభువా, నీ సన్నిధికి రావాలి ప్రభా అని ప్రార్థనలో ఉండాలి. 28 చదువుదాం. ద్వితీయోపదేశకాండం అండి 28 ముగిస్తానండి. ద్వితీయోపదేశకాండం అండి 28 మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలంట. ఉత్తిగా వినకూడదు, శ్రద్ధగా వినాలి. నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుని యెహోవా మాట వినని ఎడల దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడుతువు, పొలంలో దీవించబడుతువు. నీ భూఫలము, నీ పశువుల మంద, నువ్వు దగ్గరెద్దు, నీ గొర్రెల మేకలను దీవించబడును. దీవించబడును. వచ్చినప్పుడు దీవించబడుదువు, దీవించబడుదువు. నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకున్న ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు. ఎవరు చేశారంట ప్రమాణము? యెహోవా దేవుడే చేస్తున్నాడు ప్రమాణం. మీతో నిబంధన చేస్తున్నాడు. నూతన సంవత్సరంలో ఆయన మాట శ్రద్ధగా వింటే భూఫలము మరియు మీ తొట్టి ధాన్యం ఎప్పుడు అయిపోదంట ఇంట్లో. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకున్న ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తన ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. ఏం జనమంట? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వింటే ప్రతిష్ఠ జనం. అది గుర్తు పెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ